ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మానవాళి యొక్క పాప పరిహారార్థమై కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన లేచిన తరువాత మొట్టమొదట ఆయనను చూచింది మగ్దలేనే మరియ. ఆమె వెళ్ళి యేసు శిష్యులతో చెప్పింది, వాళ్ళు ఆయన సమాధిని చూశారు, అది ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి చూచి ఆయన లేచి ఉన్నాడు అని వారిలో కొందరు విశ్వసించారు. అయితే యూదులకు భయపడి వాళ్ళు ఎవరు కూడా బాహాటంగా మాట్లాడలేదు, గదిలో ఉన్నారు. కొద్ది రోజులు గడిచింది. ఓ రోజు వాళ్ళందరూ కూడి ఉన్నారు. వారి ఎదుట యేసు ప్రత్యక్షమయ్యాడు. తలుపులు మూసున్నాయి, వారు మిద్దెలో ఉన్నారు, తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి. ఎలా వచ్చాడో తెలీదు. వారికి ఆయన కనబడ్డాడు. ఆయన కనబడగానే వాళ్ళందరూ భయపడి ఓ పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకు భయపడ్డారంటే, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయనను వారు ముఖాముఖి ఎదుర్కొనుట అదే మొదటిసారి. సమాధి ఖాళీ సమాధి అయితే చూశారు. ఎమ్మాయి మార్గంలో ఒక ఇద్దరైతే ఆయనతో నడిచారు. అందరికీ కనిపించినటువంటి ఘట్టం అది. ఒక్కసారిగా ఆయన వాళ్ళ ముందు నిలవగానే భూతం అనుకొని ఒక పక్కకి వెళ్ళిపోయారు. అంటే యేసు యొక్క ఆత్మ అని వారు భ్రమపడ్డారు. కానీ ఆత్మ కాదు, యేసు దేహముతోనే వచ్చాడు. అది మహిమ శరీరం. మహిమ శరీరానికి ఈ సౌకర్యం ఉంటుందండి. అన్నీ క్లోజ్ చేసి ఉన్నా సరే అలాగ లోపలికి వెళ్ళిపోవచ్చు. స్లాబు అడ్డం ఉన్నా సరే, స్లాబు కాంక్రీట్ అడ్డం ఉన్నా సరే అందులో నుంచి అవతలికి వెళ్ళిపోతుంది. మహిమ శరీరం యొక్క సౌలభ్యం లేక సౌకర్యం అది. మహిమ శరీరానికి వృద్ధాప్యం ఉండదు. ఒక 30 సంవత్సరాల లోపు వ్యక్తి ఎలాగైతే ఉంటారో అలాంటి పర్సనాలిటీ, అలాంటి ఏజ్ కనపడుతుంది. ఆదాము చేయబడినప్పుడు, ఆదాము నిర్మించబడినప్పుడు కరెక్ట్గా ఏ ప్రాయములో ఆదాము నిర్మించబడ్డాడో దాదాపు ఆ ప్రాయములోకి మనమందరం కూడా మహిమ దేహాలు ధరించుకున్నప్పుడు అలాంటి శరీరాలు మనకు వస్తాయి. ముసలివాడుగా చచ్చిపోని, చిన్నవాడుగా చచ్చిపోని, మొత్తం అలాంటి కంప్లీట్ బాడీ అన్నమాట, గ్లోరియస్ బాడీ. ఎందుకంటే అది కూడా బైబిల్లోనే రాసుంది. యేసు 33 ఏండ్ల ప్రాయములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. ఒక 30 ఏండ్ల ఈడుగల వ్యక్తి దేహం ఎలాగైతే అన్ని కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుందో అలాగున మనకు ఇవ్వబడే మహిమ శరీరాలు కూడా ఉంటాయి. స్తోత్రం చెప్తారా? మృతులైన మన వారందరూ కూడా ఆ మహిమ దేహాలు ధరించుకుంటారు. ఇప్పుడైతే వారు ఆత్మలుగానే ఉన్నారు. మృతుల లోకం ఒకటి ఉంది, దాన్ని పరదైసు అన్నారు. పరిశుద్ధుల విశ్రమ స్థానం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధ సమూహం అంతా ఆత్మలుగా ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారు. వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రమిస్తున్నారు. అంటే విశ్రాంతి లభించేటువంటి ఒక అద్భుత ప్రదేశంలోనికి వారు ఇప్పుడు తీసుకొని పోబడ్డారు దేవదూతల చేత. వారున్న ప్రదేశము దేవుని వనము. పరదైసు అనే మాటకు తోట లేక వనము అనే అర్థం వస్తుంది. దేవుని మహిమ, దేవుని యొక్క ప్రసన్నత నివసించేటువంటి స్థానం అది. అందులో మృతులైన మన వారందరూ కూడా, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారందరూ కూడా అందు విశ్రమిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో సమాధులు తెరవబడతాయి అనే మాట మనం 2 పర్యాయాలు చూస్తాం. ఒకటి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి ఇంటికెళ్ళి ధ్యానించుకోండి, జస్ట్ గుర్తు రాసుకోండి, రెఫరెన్స్ అంతే.
ఇప్పుడు మీరు దీర్ఘాలు తీసి చదివేదానికి లేదు, నేను దీర్ఘాలు తీసి చదివి చెప్పేదానికి లేదు. టైం నిడివి కొంచెం. నేనేమన్నా టైం డిలే చేశానంటే మళ్ళా షుగర్ బీపీల వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, వీడు మనిషి కాదు, అసలు మమ్మల్ని అర్థం చేసుకోడు, పాడు లేదు అని మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు. అందుకని నేను అవకాశం ఉన్నంత వరకు సింపుల్గా ముగించడానికి ప్రయత్నం చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎంత సంతోషం. అక్కడ ఉంటుంది మరొక రిఫరెన్సు, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివితే ఉంటుంది. ఇంకా మరికొన్ని స్థలాల్లో కూడా ఉంది. అయితే ఈ 2 జస్ట్ గుర్తు రాసుకోండి, ఇంటికి పోయి స్టడీ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు మృతులైన మన వారందరూ, వారు ఏ ఏజ్లోనన్నా చనిపోని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే వారందరి ఆత్మలు పరదేశులో విశ్రమ స్థితిలో ఉన్నాయి. యేసు ప్రభు 2వ రాకడలో ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు పరదైసులో ఉన్నటువంటి పరదైసు గేట్ ఓపెన్ చేస్తాడు. తెలుసా మీకు? పరదైసు గేట్ ఓపెన్ చేస్తే అక్కడి నుండి ఆత్మ బయలుదేరుతుంది. భూమి మీద సమాధి చేయబడిన స్థితిలో పాతి పెట్టబడి మట్టికి మట్టిగా, ఒకవేళ కాల్చి వేస్తే బూడిదగా అయిపోయినా సరే, ఆ బాడీ ఏదైతే మట్టి దేహం ఉందో అది పాతి పెట్టబడిందైనా, కాల్చబడిందైనా, ఇంకో రకంగా అయిపోయిందైనా, ఆ బాడీ మహిమ శరీరముగా తిరిగి లేపబడుతుంది అని చెబుతుంది బైబిల్. ఎలా? అసలు దాని శేషమే లేకుండా ఎలా లేపబడుతుంది అంటే, శేషం లేకుండా ఉండదండి. ఈ నా చేతిలో ఉన్న ఈ క్లాత్ ఉంది, ఈ చేతి వస్త్రం, ఇది లేకుండా చేయాలంటే మీరు ఫైనల్గా ఏం చేస్తారు? ఇది లేకుండా చేయాలి. దీన్ని ఏం చేస్తారు మీరు? పీస్ చేస్తే లేకుండా పోయిద్దా? చించి పడేస్తే లేకుండా పోయిద్దా? మరి లేకుండా చేయాలంటే దీన్ని ఏం చేయాలి? పెద్దగా నాకు తెలుసు కాల్ చేయాలని, అదే చెబుతారని. రైట్, కాల్ చేస్తారు. కాల్ చేస్తే బూడిద ఉందిగా, కాల్చి వేస్తే దాని ఆకృతి కోల్పోతుంది తప్ప శేషము లేకుండా ఉండదు. శేషము లేకుండా చేయగలవా? అసంభవం. నువ్వు ఆల్రెడీ దేవుడు ఉనికిలోకి తెచ్చిన ఒక వస్తువుని ఒక ఆకృతి నుండి ఇంకొక ఆకృతిలోకి, ఆ ఆకృతి నుండి ఇంకొక ఆకృతిలోకి మార్చగలవేమో కానీ దాన్ని కంప్లీట్గా లేకుండా నాశనము చెయ్యలేవో. ఎందుకు చేయలేనన్నా? బూడిదైపోయింది, ఆ బూడిదని తీసుకొని ఇలాగని అంటే పోయిద్ది అంటావేమో. వస్త్రంగా ఉన్నది బూడిదైంది. బూడిద చేతులతో నలిపి ఊదితే అణువు పరమాణువుల రూపంలో ఛిద్రమై మొత్తం గాలిలో నిక్షిప్తమై ఉంటుంది, లేకుండా పోదు. అలాగే దేహాన్ని కాల్చినా పూడ్చినా ఏం చేసినా ఈ దేహము దాన్ని తిరిగి తీయటం దేవునికి తెలుసు. అది ఎలా సాధ్యమని నువ్వేం ప్రయోగాలు చేయొద్దు. అది ఎలా సాధ్యం నేను ట్రై చేస్తానని ప్రయత్నం చేయొద్దు. మెంటల్ హాస్పిటల్లో చేరతావు. ఎందుకంటే అది దేవుడు తన మహిమగల శక్తితో చేసే కార్యం. నువ్వు నీ మట్టి బుర్ర ఉపయోగించి అట్లాంటి ప్రయోగాలు చేస్తే పిచ్చి హాస్పిటల్లో చేరుస్తారు, ఇక వేరే మార్గం ఉండదు. ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా సాధ్యమైంది అంటే నీకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము. రైట్, పరదైసు నుండి ఆత్మ బయలుదేరుతుంది. భూమి మీద పాతి పెట్టబడ్డ లేక కాల్చబడి బూడిదై ఆకృతి కోల్పోయినటువంటి దేహం ఏదైతే ఉందో అది ఇక్కడ నుండి తిరిగి మహిమ శరీరంగా లేపబడుతుంది. ఇక్కడ నుండి బాడీ, అక్కడ నుండి ఆత్మ. ఈ 2 నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే ఆయన ప్రత్యక్షం అవగానే ఇక్కడ నుండి శరీరము, అక్కడ నుండి ఆత్మ, ఇక్కడ నుండి లేపబడే శరీరము ఇక మహిమ శరీరమే. 2 మిక్స్ అయిపోయి ఒక రెప్పపాటున ఆయన ముందు మనం ప్రజెంట్ అయిపోతామన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా 1, 2, 3 అనేటప్పుడు జరగదు. ఒక్కసారి రెప్ప కొట్టండి,
అంత టైంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అక్కడికి వెళ్ళటం కూడా, మన ఊపిరిపోయిన మరుక్షణం మనం దేవుని పరదేశంలోకి వెళ్ళటం కూడా అంతే జరుగుతుంది. మనకి మన సినిమాల్లో చూసినట్టు దూతలు వచ్చి మ్యూజిక్లు వేసుకొని టడం టడం అనుకుంటా బారు. అది కూడా అంతే జరుగుతుంది. చాలా స్పీడ్. ఇక్కడ కన్ను మూయటం, అక్కడ కళ్ళు తెరవటం. అంత అద్భుతంగా ఉంటుంది. గమనించాలి. తర్వాత వచ్చే బాడీ ఎలాగొస్తుందని చెప్పాను. మహిమ శరీరం. ఆ శరీరానికి రోగాలు రావు. ఆ శరీరానికి మన భూమి మీద చెప్పుకున్న జబ్బులేవి ఉండవు. తెలుసా మీకు? పరలోకంలో స్వీట్ పెడతారు, అక్కడ కూడా స్వీటే టాపు. దేవదూతల ఆహారం మన్నా తీయగా ఉంది, తేనె పూసిన అపూపం వల్లే ఉంది అని చెప్పాడు బైబిల్లో. పరలోకంలో కూడా తీపిదే ప్రథమ స్థానం. అయితే ఎంత తిన్నా షుగర్ రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మస్తు తినొచ్చు. తినాలనుకుంటే తినొచ్చు, తినొద్దు అనుకుంటే ఏముండదు. ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ప్రలాపం ఉండదు. ఆనంద బాష్పాలే ఉంటాయి. ఇంత గొప్ప ఆధిక్యతకు తగుదునా ప్రభు, నేను నాకింత మహిమనిచ్చుటకు అర్హత ఉందా ప్రభు అని నీవు దుఃఖపడి కన్నీరు విడుస్తావు. ఆనందంలో కన్నీటి బాష్పాలు, ఆనంద బాష్పాలు అంటారే, అవి వస్తాయి. అప్పుడు లేఖనం నెరవేరున్నట్లు ప్రతి వాని కన్నుల నుండి ఆయన బాష్ప బిందువులు తుడిచివేయునన్నది నెరవేరుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది వాస్తవంగా జరగబోతుంది. ఈ భూమి మీద మనం స్థిరంగా ఉండేది మాత్రం నిజం కాదు. ఎందుకంటే కొద్ది రోజులు ఉంటాము, తర్వాత పిలుపందుకొని వెళతాము. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య రెండో రాకడలో మళ్ళా వస్తాము. ఈసారి వచ్చేటప్పుడు మహిమ శరీరాలతో వస్తాము. 1000 ఏళ్ళు యేసయ్యతో ఇదే భూమి మీద మళ్ళా మనం కలిసి పరిపాలిస్తాం. అప్పుడు ఇక్కడికి కూడా రావచ్చు మనం. అప్పుడు ఇక్కడ కూర్చునేవాడు శాలేమన్నా, నేను ఇక్కడ కూర్చునేవాడిని, నా ప్లేస్ ఇది అని అన్ని చెప్పుకొని చూసుకోవచ్చు. ఒకవేళ ఇది ఎట్లానే ఉంటే, ఒకవేళ అంత్యాబద్ధ క్రీస్తు వచ్చి దీన్ని లేకుండా చేశాడు అనుకో, యేసయ్యని అడిగితే యేసయ్య అప్పుడు మందిరం ఆ స్క్రిప్చర్ అంతా ఒక్కసారి చూపించవంటే సరే చూడండి అంటాడు, వచ్చేస్తుంది మొత్తం. అప్పుడు నీ ప్లేసు అన్నీ నువ్వు చూసుకోవచ్చు. అన్న నిజంగా జరిగిద్దంట, భలే ఉందన్నట్టు జరిగితే అనిపిస్తుంది కదా. నిజంగా జరిగిద్ది అంతే. ఇది కథ అనుకోవద్దు. కథ అనుకుంటే తేడా పడతారు. భూమి మీద మనం కనబడుతూ బ్రతుకుతున్న ఈ బ్రతుకే ఒక నాటకం. ఇది ఒక నటన. దేవుని వాక్యంలోనే చెప్పాడు, ఈ లోక నటన గతిస్తుంది అని. ఏరి మన తాతలు ముత్తాతలేరి, ఆల్రెడీ పెద్ద వయస్కులు మీ అమ్మా నాన్నలేరి ఎక్కడున్నారు? నువ్వు ఉనికిలోకి వచ్చావు, వాళ్ళు ఉనికి లేకుండా అదృశ్యం అయిపోయారు. రేపు వారి వలె నీవు కూడా అదృశ్యం అవుతావు. ఇది నిజం, అవునా? తర్వాత నేను చెప్పేది జరుగుతుంది. సంతోషంగా స్తోత్రం చెప్పో. మన వాళ్ళందరినీ చూడొచ్చు దేవుని కృపలో. అందుకే తొందరపడి అందరిని రక్షించుకోమని చెప్తున్నాను నేను. సువార్త చెప్పి వాళ్ళని ఎట్లన్నా బ్రతిమలాడైనా సరే వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి కాపాడండి. ఈరోజు నీ విలువ అర్థం కాదు, రేపు పరలోకంలో నిత్యత్వం అంతా నీకు వందనాలు చెబుతానే ఉంటారు వాళ్ళు. నిత్యత్వం అంతా అసలు నువ్వు నాకు ఇంత మేలు చేయబోతున్నావు అని అనుకోలేదు, నేను నిన్ను ఎంత అవమానపరిచానో, ఎంత తిట్టానో, ఎంత విసిగించుకున్నానో, నువ్వు వచ్చి దేవుని మాటలు చెబుతుంటే లోపల తెగ సణుక్కునేవాడిని, తెగ సణుక్కునేదాన్ని అని రేపు వాళ్ళు ప్రతిసారి ఇక నువ్వేం లేదు, ఇక నీకు నిత్యత్వంలో వాళ్ళు దాసులు అయిపోతారు అన్నమాట. యేసయ్య తర్వాత వాళ్ళని రక్షణలోకి నడిపించిన నిన్నే వాళ్ళు అభిమానిస్తారు. గట్టిగా ఆ మహిమ శరీరం మనకి ఇవ్వబడిద్ది. ఆ శరీరానికి ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఆ శరీరంలో రక్తం ఉండదు.
నిలువెల్ల బాడీ అంతా కూడా జీవమే. ఈ శరీరానికి బ్లడ్ పోయిందంటే ఈ శరీరం అవుట్. కానీ ఆ శరీరం అట్లా కాదు, మహిమ శరీరం, నిలువెల్ల జీవం కలిగిన బాడీ అన్నమాట అది. మీకు ఉదాహరణ కోసం చూడాలంటే ఒక చెట్టు చూడొచ్చు. మీరు చెట్టును చూడండి, జంతువులు, పక్షులు, మనుషులు వేరు, ప్రాణులు, మిగిలిన ప్రాణులన్నీ వేరు, చెట్టు వేరు. చెట్టును నువ్వేం కదిలించకుండా అలా ఉంచితే వేల సంవత్సరాలు అలా బ్రతికేసిద్ది. అది చెట్టుకు చావు ఉండదు, తెలుసా మీకు? దానికి ఏ ఇబ్బందులు లేకుండా అది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళనిస్తే, దాన్ని ఏం కదిలించకుండా ఉంచితే వేల సంవత్సరాలు బ్రతికేస్తుంది చెట్టు. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కనపడ్డప్పుడు మీకు అరే చెట్టు బాగుంది అనుకుంటారేమో. నేను అలా కాదు, ఎన్ని తరాలు చూసిందో ఈ చెట్టు అనుకుంటాను నేను. ఇదే చెట్టు కింద ఎంతమంది సేద తీరారో, ఎన్ని తరాల ప్రజలు సేద తీరారో అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వులను గురించి ఆలోచిస్తాను, గత కాలంలో ఉన్న వ్యక్తులను గురించి. వృక్షం యొక్క లక్షణం మీకు తెలుసా? ఒక కొమ్మ నరికావు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి కొమ్మ పుట్టుకొస్తుంది. మొదల కంట నరికావు అనుకో, అక్కడి నుంచి మళ్ళీ అనేక కాండాలు పుట్టుకొస్తాయి. చెట్టు నిలువెల్లా జీవమే, గమనించండి, అవునా కాదా? అలాగా మహిమ శరీరం నిలువెల్లా జీవంతో ఉంటుంది. మహిమ శరీరం యొక్క సౌకర్యం నిలువెల్లా జీవంతో ఉంటుంది. రెండవది, అనుకున్న స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు పదార్థం తినగలుగుతుంది. అలాంటి శరీరం, దాని ఏజ్ కూడా యవన ప్రాయమే ఉంటుంది, 30 ఏండ్ల ప్రాయం ఉంటుంది. సరే, ఇక ఆ వ్యవహారాన్ని పక్కన పెడదాం. అది కాదు నేను చెప్పాలనుకున్నది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా, జస్ట్ మీరు కొంచెం ఆనందపడతారని, ఆ మహిమ శరీరం కోసం ప్రిపేర్ అవుతారని చెప్పా. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆ మహిమ శరీరంతో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వారు భూతమని భ్రమపడి పరిగెత్తారు. ఎవరు? శిష్యులు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనే అన్నాడు. ప్రభువా నీవేనా? ఏమోలే, మాకు ఆత్మ ఏమో అని భయంగా ఉంది అని గడగడలాడారు. భూతమునకు నాకున్నట్టు మాంసమును ఎముకలను ఉండవు. ఒక ఆత్మ ఎలా ఉంటుందో యేసయ్య చెప్పాడు. భూతము అన్న కాడ పుట్టినోట్లో ఆత్మ అని ఉంటుంది. కాబట్టి భూతమునకు నాకున్నట్టు మాంసమును ఎముకలు ఉండవయ్యా, మీరు వచ్చి నన్ను పట్టి చూడొచ్చు. నేనేదో ఒట్టి గాల్లో ఏదో బ్లర్గా కనపడటం కాదు, రియల్గా నేను పర్సన్నే, మహిమ శరీరం ధరించుకొని ఉన్నాను. ఏ శరీరం అయితే సిలువ వేయబడి చంపబడిందో అదే శరీరము మళ్ళా అక్షయతను ధరించుకొని తిరిగి లేచింది. ఆ బాడీయే ఇది అన్నాడు. యేసయ్య ఎలాగైతే లేచాడో పత్రికలో ఉంది, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపు గలదానిగా చేయును. ఒక్కసారి అమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దీన్ని బట్టి ఆ మాటలు చెప్పా ఇందాక. దేవునికి స్తోత్రం. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా చేయును. యేసయ్య ఎలాగైతే మహిమ దేహం కలిగి ఉన్నాడో, ఏ ఏజ్లో ఉన్నాడో, ఏ పొజిషన్లో ఉన్నాడో, యాజ్ రీజ్గా మనకు కూడా అదే శరీరము ఇస్తాడనే మాట ఆ మాట యొక్క అర్థం. మన దీన శరీరం అంటే మృతతుల్యమయ్యే ఈ శరీరం, ఆయన శరీరం మహిమగల శరీరమునకు సమరూపు గలదిగా మారిపోయిద్దట. అబ్బా, ఎప్పుడైద్దో, తొందరపడుతున్నాం కానీ ఇంకా సేవ చేయాలి కదా. యేసయ్య రాకడ వచ్చిందనుకో, ఒకవేళ మనం పోకముందే, ఇక చచ్చిపోయే అవసరం లేదు. మనం చూస్తూ ఉండగానే ఈ బాడీ అలాగ మారిపోయిద్ది. తెలుసా మీకు? మనం ఉండగానే యేసయ్య రాకడ వస్తే మళ్ళా చచ్చిపోయి మళ్ళా పునరుద్ధానంలో మహిమ శరీరం అవసరం లేదు. ఇక మనం ఉండగానే ఉన్నట్టుగానే ఈ క్షయదేహము అక్షయతను ధరించుకొని మారిపోయిద్దట. అది గుర్తు చేసుకుంటేనేమో ఉండగానే యేసయ్య వస్తే బాగుండని అనిపిస్తుంది. మరి మనం మరణం చూసే అవసరం లేకుండా మహిమ శరీరం వచ్చేదానికి మనం ఆశిస్తే
మరి యేసయ్య ఇప్పుడే తొందరపడి వస్తే చాలామంది పాతాళానికి పోతారు. అందుకని పర్వాలేదులేయ్యా, అందరూ రక్షింపబడాలి, నాకు అంతే చాలయ్యా అని అనుకో. ఒకవేళ ఆయన సమయమై వచ్చాడు అనుకో, స్తోత్రం. ఓకే. కాబట్టి అలాగూ ఆయన శరీరం వల్లే మన శరీరాన్ని కూడా మారుస్తాడు. నీ సంబంధులు ఎలాగన్నా కన్ను మూయని, ఎలాగన్నా ఈ లోకాన్ని వదలని, కానీ తప్పనిసరిగా వాళ్ళు అలాగున తిరిగి లేపబడతారు. ఇది వినటం ద్వారా కొంత ఆదరణ కలిగిద్ది. అందుకని గుర్తు చేస్తుంటా ఈ మాట. కొంత ధైర్యం వస్తుంది, మన వాళ్ళని కలుసుకుంటామన్న నిరీక్షణ వస్తుంది. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని తెసలోనికలో చెప్పాడు తమ్ముడు. అందుకని చెబుతున్నా, ఎటు వెళ్ళవాకు, స్తోత్రం చెప్పు. జాగ్రత్తగా వినండి, మీరు ఇటు చూడండి. అయితే వాళ్ళు భయపడితే ఆయన అన్నాడు, నన్ను పట్టి చూడండి అన్నాడు. ఆయన దగ్గరకు రాలా. సరే ఓ పని చేయండి, తినటానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. కాల్చిన చేప ఒకటి ఉంది అక్కడ, తీసుకొచ్చి యేసయ్యకి ఇమ్మన్నాడు. ఇది నాకు ఇవ్వండి. ఆ కాల్చిన చేపను చూపిస్తే అది తీసుకొని తిన్నాడు. వాళ్ళ ముందే తినేశాడు. అప్పుడు కొంచెం నమ్మకం కుదిరి ఇంకా దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టి చూశారు. రే, మన ప్రభువేరా, ఆత్మ కాదు, నిజంగా శరీరమే అని అలాగ అందరూ పట్టేసుకున్నారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్యాచ్ మొత్తం ఉన్నారు కానీ ఒకడు లేడు. దిదుమానబడిన తోమా లేడు. ఈయన వెళ్ళిపోగానే తోమా వచ్చాడు. వీళ్ళు విభ్రాంతికి గురై ఆయన గురించి మాట్లాడుకుంటా, ఆశ్చర్యంగా మాట్లాడుకుంటా ఉంటే ఆ తోమా వచ్చి, ఏంది మొఖాలేంది అట్టున్నాయి, వెలిగిపోతున్నాయి ఏంటి, ఏం జరిగింది అన్నాడు. తోమా, నీకు తెలుసా యేసయ్య వచ్చాడు, ఇప్పుడు మాతో మాట్లాడాడు అన్నారు. మీరు ఇంకా బయటపడలేదా? ఆ భ్రమలో నుండి వాస్తవ లోకంలోకి రాలేదా? ఏంది ఆయన లేచేది? తోమా, భలేవాళ్ళలాగా ఉన్నావు నువ్వు, వట్టి అనుమానాలు నీకు. నిజంగానే లేచాడు ఆయన. మేము నీలాగనే ఫస్ట్ ఆత్మని భ్రమపడితే తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందని అడిగితే కాల్చిన చేపనిస్తే తిన్నాడు. తర్వాత మేము కూడా ఆయన్ని పట్టి చూసాం, నిజంగానే లేచాడు తోమా, ఆయన చెప్పినట్టు లేచాడో. కలగనుండొచ్చుగా మీరు. తోమా, కలంటే ఒకడికి అంటాడు, అందరికి వచ్చిద్దా తోమా? పట్టుకొని చూసారా ఆయన్ని, ఆయన బాడీ పట్టుకున్నారా? అయ్యో బాబు, నేను పట్టుకున్నా, నేను అందరూ పట్టుకున్నామని చెప్పా. మీరు మామూలుగా పట్టుకున్నారు, నేను మీలాంటి వాడిని కాదు, నాకు పరిశోధన ఎక్కువ. అసలు ఆయనో కాదో ఎట్లా చెబుతారు మీరు అంటే, ఆయనే తోమా అంటాడు. ఆయనే అయితే ఆయన చేతులకు శీలలు కొట్టారు, ఆ రంధ్రాలు ఉంటాయి. ఆయన కాళ్లకు మేకులు కొట్టారు, ఆ రంధ్రం ఉంటుంది. ఆయన ప్రక్కలో బల్లెం గుచ్చారు, ఆ రంధ్రం ఉంటుంది. మీకు పరిశోధన చేయటం తెలియదు, నాకు తెలుసు. ఒకవేళ మీరు ఆయన వచ్చినప్పుడు మీతో పాటు నేను ఉన్నట్టయితే ఆయన చేతి రంధ్రములలో వేళ్ళు ఉంచి చూసి, ఆయన ప్రక్క రంధ్రములో బల్లెపు పోటు గుచ్చబడిన ఆ రంధ్రములో చెయ్యి ఉంచి చూసి అప్పుడు నమ్మేవాడిని అన్నాడు. ఏంది చప్పటి కొడుతున్నారు? అరే మళ్ళీ సరే 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 ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తేడా పడిద్ది వ్యవహారం. కొద్దిగా ఆగండి, కొడుదురు కానీ అన్నాడు. వినటానికి ఇది బాగానే ఉంది. అబ్బా, వాళ్ళకంటే ఈయన మంచి పరిశోధకుడిలాగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ పాపం వాళ్ళ మనసు బాధపడింది. అరే, మేము ఇంత చెబుతుంటే అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడండి తోమా అనుకొని వాళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత యేసయ్య విన్నాడు. ఆయన తెలుసుగా, ఇక్కడ నేను కూర్చొని వాక్యం చెబుతుంటే ఎక్కడ ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు ఎక్కడ ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో. కొంతమంది చర్చి అని వంకబెట్టుకొని వచ్చి, చర్చిగాని వచ్చి బయటికి పోయి ఫోన్లు మాట్లాడుతుంటారు పరిశుద్ధులు. వాళ్ళకి ఎక్కడ మాట్లాడడానికి అవకాశం దొరకదు. అందుకని దీన్ని అడ్డం పెట్టుకొని వచ్చి బయట ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఏం చేస్తున్నావు? చర్చికి వచ్చానని. చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది. అట్లాంటి వాళ్ళు తగిలితే చెప్పండి, ఇందుకోసం వచ్చావా
అంటే ఇంటికాడే సావకపోయావు, ఎడకెందుకు వచ్చావని అడగండి. అట్లా ఫోన్లు తీసుకొని బయట తిరిగే వాళ్ళు కొంతమంది దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు, దొంగ చూపులు చూసుకుంటూ ఎక్కడో మూల కూర్చొని చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు. అదొక సైతాన్ బ్యాచ్. అట్టంటోళ్ళు కొంతమంది ఉన్నారు. మరీ బరి తెగింపు అన్నమాట అది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో, ఎవరు ఏం ఆలోచిస్తున్నారో, ఎవరు ఏ తలంపులు కలిగి ఉన్నారో, ఎవరి ఆంతర్యం ఏంటో మొత్తం తెలుసు ఆ పెద్ద ఆయనకి. ఏదో ఆ ఫోటోలో రాశారు ఆర్ట్ అట్ట, ఏదో 2 ఏళ్ళు ఇట్ట పెట్టి ఏదో తలట్టొంచి ఏదో అమాయకంగా దీనంగా చూస్తుంటే పాప అనుకుంటారు ఏసైకి ఏం తెలియదు, పిచ్చి మహారాజు అనుకుంటారు. లేఖనం చెబుతుంది ఆయన ప్రతి వాని ఆంతర్యం ఎరిగిన వాడని. అది మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడాయన. ఎవరినైనా బురుడి కొట్టించవచ్చు కానీ ఏసైని కొట్టించలేం. ఈ తోమా పలికిన మాట విన్నాడు ఆయన. 7 దినములైన తర్వాత మళ్ళీ వచ్చాడు. 8 దినములైన తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు బ్యాచ్తో పాటు తోమా కూడా ఉన్నాడు. ఈసారి వాళ్ళకి కనబడి వాళ్ళెవరిని పిలవలా, తోమా అన్నాడు. గతుకుమన్నాడు తోమా. ఇంతమందిని వదిలిపెట్టి నన్నే పిలుస్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు నువ్వేగా కేసు మరి దా ప్రభువా అన్నాడు. దాదా అయ్యా అన్నాడు. అయ్యా లేదు గేలదా, ఇదిగో నాకు శీలలు కొట్టారు, సిలువకి కొట్టినప్పుడు ఇగో రంధ్రాలు చూసావా, కనబడుతున్నాయా ప్రభువా, అయ్యా నువ్వు నీ చెయ్యిటి, నీ వ్రేలిటి ఇదిగో చూడు ఉందా. గడగళ్ళాటం మొదలు పెట్టాడు. చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ప్రభువా అన్నాడు. ఆగో రా అయ్యా, ఇంకొక మాట కూడా అన్నావుగా, ప్రక్క బల్లెపు పోటు గురుతులో కూడా చేయి పెట్టి చూస్తాను. ఇదిగో ఇక్కడ నాకు బల్లెం కూర్చింది, ఇదిగో రంధ్రం, చెయ్యిటి అని ఆ చెయ్యి తీసుకొని ఆ రంధ్రంలో ఉంచి, బల్లెపు పోటేనా తోమా, ప్రభువా ఇప్పుడు చెప్పు తోమా, నమ్ముతున్నావా నా ప్రభువా నా దేవా. తోమా అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండు. తోమా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు తోమా. హల్లెలూయా. నువ్వు చూసి నమ్మావు. చూసి నమ్మటాన్ని నమ్మకం అన్నారు, విశ్వాసం అన్నారు. చూడకయే నమ్ముటను విశ్వాసం అంటారు. నీవు నన్ను చూచి నమ్ముచున్నావు తోమా, నన్ను చూడకయే నమ్మిన వారు ధన్యులు. బాగుంది. ఈరోజు నేను ఇందాక చెప్పిన మాటలు వాస్తవంగా మీరు చూడలేదు, కానీ మీరు నమ్ముతున్నారా? మహిమదేహం వస్తుందంటే మీరు నమ్ముతున్నారా? మన పితరులందరూ తిరిగి లెగుస్తారంటే మీరు నమ్ముతున్నారా? 1000 ఏళ్ళు ఇదే భూమి మీద మనం పాలన చేస్తామంటే నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. చాలా సంతోషం, మీకు అందరికీ నా వందనాలు. నమ్ముతున్నారు, అయితే మీరు ధన్యులు. ఎందుకంటే చాలామంది ఆశిస్తారు, నా కన్నుల ముందు దేవుడు ఏదన్నా ఒక అద్భుతం చేస్తే బాగుండు. ఆనాడు అపోస్తలిక కాలంలో వాళ్ళందరి కన్నుల ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు కదా. నేను కూడా చూస్తూ ఉండగా అలాంటి అద్భుత కార్యములు చేస్తే ఎంత బాగుండు అనే ఆశ ఎవరికి ఉండదండి? అందరికీ ఉంటుంది కదా. మీకుందా ఆశ? అన్న నాకు చూడాలని ఉందన్న, అట్లాంటి అసలు ఎవరో కాదు, నువ్వు చేస్తేనే చూడాలని ఉందన్న. ఏమండి, ఆశ ఉందా మీకు? ఆయన అద్భుతాలు కన్నులారా చూడాలని చేతులు ఎత్తండి ఉంటే. చూసారా, అందరికీ ఆశ ఉంది. కొంతమంది చేతులు ఎత్తలా, ఎత్తితే ఏం తిప్పలో అని. సరే, దానికి కూడా చెప్తా. అందరికీ ఆశ ఉంటుందండి ఆయన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చూడాలని. కావాలనే ఆయన వాటిని మరుగు చేశాడు మనకి. ఎందుకు మరుగు చేశాడో చెప్తాను. ఆయన మనకి చూడక నమ్మిన వారు వీరు అనే ధన్యత ఇవ్వాలని ఆశిస్తున్నాడు.
అర్థమైందా? చూడక నమ్మిన ధన్యులు ఉన్నారు కొంతమంది. ఆ ధన్యుల లిస్టులో మనల్ని చేర్చాలని నువ్వు అడిగినవన్నీ కూడా ఆయన అద్భుతాలు, కోరిన అద్భుతాలన్నీ కనులారా చూడకుండా నువ్వు చూడకయే విశ్వసించిన విశ్వాసుల జాబితాలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఒకవేళ ఏదైనా ఒక అద్భుతం చూసి ప్రభువా ఇప్పుడు నమ్ముచున్నాను అంటే నీకు వచ్చేటువంటి విలువలో కొంత తగ్గిపోయింది. అది ఇక్కడ మర్మం. ఆయన శిష్యులు కానా పెండ్లి విందులో ఆయన నీళ్ళని ద్రాక్షరసముగా మార్చుట చూచి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాస్తుంది. కానీ వాళ్ళకంటే కూడా గొప్ప ధన్యత మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. వారు కన్నులారా యేసయ్య అద్భుతాలు చూశారు, విశ్వసించారు. వాళ్ళ కంటే కూడా గొప్ప ధన్యత మనది. ఎందుకో తెలుసా? ఆ మాట అద్భుతాలు అనేకం చూసి తను కూడా అనుభవించిన సీమోను పేతురే చెప్తున్నాడు. మీరు ఇప్పుడు ఆయనను చూడకయే విశ్వసించితిరి గనుక. ఒక్కసారి పేతురు పత్రిక తీసుకో. ఇది ఒక్కటి మాత్రం రెఫరెన్స్ గుర్తు నోట్ చేసుకోండి, బాగుంటుంది. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8-9 వచనాలు కలిసి ఉంటుంది, చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అదిగో మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అబ్బా, పైన చదువు తల్లి. 7వ వచనం కూడా చూద్దామా? నశించిపోవు సువర్ణము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం కారణమైద్ది? విశ్వాసం. ఏ విశ్వాసం? చూడకయే మీరు ఆయన యందుంచిన విశ్వాసం. చూడకయే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయనను చూడలేదు, కానీ ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎన్ని బాధలైనా పడ్డారు, ఎన్ని కష్టాలైనా పడ్డారు, కానీ ఆయన వదులుకోవడానికి ఇష్టపడలేదు. కనుక మీ విశ్వాసము అమూల్యమైనది అన్నాడు. అంటే వెల చెల్లింపలేనిది. దానివల్ల మీకు మెప్పు, మహిమ, ఘనత యేసునొద్ద నుండి మీకు లభిస్తాయని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్తారా? ఆ ధన్యుల లిస్టులోకి చేర్చాలనే చాలా వరకు కొన్ని కార్యాలు నీకు చూపకుండా ఆపాడు. ఏదన్నా ఒక అద్భుతం జరిగినా నీకు అర్థమయ్యి కాకుండా ఉంటుంది. అది కూడా అద్భుతమే, కానీ అది అద్భుతమో కాదు అని అనుమానించడానికి అనుకూలంగా ఉండేటట్టు కార్యం చేస్తాడన్నమాట. ఎందుకంటే ఆయన కోరిక చూడకయే విశ్వసించిన వారి జాబితాలో మనం ఉండాలని. అది శ్రేష్టమైన విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదట మీలో దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. దేవుణ్ణి ముఖాముఖి చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. దర్శనాలు, స్వప్నాలు కాదు, ఆయన ఉన్నది ఉన్నట్టు ముఖాముఖి ఆయన్ని ఫేస్ టు ఫేస్. ఎక్కడో ఒకళ్ళు, అది కూడా నేను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఏదో దర్శనమో స్వప్నమో అని ఏదో చెబుతారు. కానీ ఫేస్ టు ఫేస్, ముఖాముఖి ఆయనను చూచినటువంటి వ్యక్తులు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరూ భూమి మీద లేరు. అదేందన్నా? అడగండి, చెబుతా. నేను కాదు ఆ మాట చెప్పింది, యోహాను చెప్పాడు 2 సార్లు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి త్వరగా. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అదుగో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున చాలు 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 చాలు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అని వాక్యం చెప్తుంటే నేను చూశానంటావు. ఐసా కైసా హోతా. స్తోత్రం చెప్పు అబ్బాయి. అబ్బాయి సువార్త ఏం చెబుతావు? స్తోత్రం చెప్పు. స్తోత్రం. సాగేం చేస్తావు అబ్బాయి? జాగ్రత్తగా విను. నువ్వు బాగా వినటం నేర్చుకోవాలి అబ్బాయి. అప్పుడు సేవ చేస్తారు, చెప్పగలుగుతారు ఎదుటోళ్ళకి. అసలు ఏం చెబుతున్నాడు, ఎటు నుంచి ఎటు పోతున్నాడు, వీటి సంగతి ఏందో తేలుద్దామనన్నా వినండి అబ్బాయి.
ఎక్కడొచ్చాగాం? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఉందా లేదా? ఆ యోహానే రాసిన పత్రికలో కూడా ఉందా మాట. ఒకసారి తీసుకోండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. చూసారా? ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. అయిపోయే. ఓకేనా? ఇప్పుడు అంటే జస్ట్ గుర్తు రాసుకోండి. మొదటి తిమోతి పత్రిక 6:15 కూడా చూసుకో ఒక్కసారి. సమీపింపరాని తేజస్సునందు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అదుగా మాట వినాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అసలు చెప్పేశాడు, అసలు సాధ్యమే కాదన్నాడు. చూడలేదు కాదు, చూడలేడు కూడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి స్తోత్రం. మరి ఇప్పుడు నేను దేవుణ్ణి చూశానంటే ఎట్లా వస్తుంది? అది ఎట్లా అవుతుంది? మరి అట్లయితే అన్నా, పాత నిబంధనలో మోషే చూసింది ఎవరిని? అబ్రహాం ఎదుర్కొన్నది ఎవరిని? ఆదాము చూసింది ఎవరిని? చాలామంది పరిశుద్ధులు అలాగే మోషే, అహరోను, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి అని ఉంది కదా. మరి అదెవరో? అట్లా అడగండి, చెబుతా. అదెవరంటే, భూమి మీద మనుషులు చూడటానికి అనుగుణ్యమైన దేహమును ధరించుకొని తన పూర్తి మహిమను త్యజించి మన కన్నులు తట్టుకోగలిగిన మేరకు తన మహిమను తగ్గించుకొని సామాన్య మానవులాగానే వాళ్ళ కనపడ్డాడు ఆయన. అర్థమైందా? ఆ కనపడ్డవాడు కూడా ఎవరో తెలుసా? నజరేయుడు యేసే. యేసయ్యే కనపడ్డది. ఆదాం దగ్గరకు వచ్చింది ఆయనే, మోషేతో మాట్లాడింది ఆయనే. పాత నిబంధన గ్రంథములో యెహోవా అనే పేరిట వ్యవహరించిన వాడెల్లా అనేక ఘట్టాలలో యేసే. అదేందన్నా, యెహోవా అంటే తండ్రి కదా? తండ్రి ఉన్నాడు. యెహోవా అనే నామము ఒకనికే లేదు, ఒకనికంటే ఎక్కువ మందికి ఆ నామం ఉన్నది. పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా, భక్తులతో వ్యవహరించినటువంటి యెహోవా యేసయ్యే అని నేను చెప్పటానికి ఆధారం చూపిస్తారా? యెషయా గ్రంథం. తొందరగా తిప్పాలి, లేట్ లేదు. చదువు లేని వాళ్ళకి మళ్ళా బుర్ర వేడెక్కిద్ది. వాళ్ళకి ఏదన్నా అర్థం కానీ ఒక వచనం చెప్పాను అనుకో, చిర్రెత్తి చూస్తారు నాకెళ్ళి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడు. యెషయా గ్రంథం 48:12 చదువు తల్లి. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గు వినుము. ఎవరైనా ఇలా పిలిచి మాట్లాడేవాడు ఎవరు? పేరు చెప్పండి. ఆయన పేరు, పాత నిబంధనలు ఆయన పేరేంటి? అబ్బా పెద్దగా చెప్పండి చదువుకున్నోళ్ళు. ఇంకొకరు చెప్పండి. యెహోవా. యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును. అదిగదిగదిగో ఈ మాట రౌండ్ చేయండి. నేను మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసి, అదిగదిగో నా చెయ్యే భూమికి పునాది వేసింది అంటున్నాడు. అంటే భూమిని నిర్మించిన వాడును, దానికి పునాది వేసిన వాడును, టోటల్ ప్రపంచాన్ని తయారు చేసిన వాడిని నేనే అన్నట్టు చెబుతున్నాడు. ఈయన పేరేంటి? యెహోవా. తన్ను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడు? మొదటి వాడను. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చూడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి వాడను కడపటి వాడను. అదే మాట మళ్ళా ఇక్కడ రేజ్ చేశాడు చూడు. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. అవునా?
మొదటి వాడను కడపటి వాడను అని యేసయ్య చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 1:18. ఇదే మాట పాత నిబంధనలో యెషయా గ్రంథము 48:12 యెహోవా చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ యెహోవా ఎవరు? ఎవరు ఈ భూమికి పునాది వేసింది? ఎవరు ఈ ప్రపంచమును విశాలపరిచింది? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడకముందే, భూమి ఆకాశం చేయబడకముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడకముందే. దేవునికి మహిమ. ఏమండి? కో భవానితి తం ప్రాహ శోభోవాచముదాన్వితం ఈశపుత్రం చ మాన్ విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేశధర్మస్య వక్తారం మసేహుహం సమాగతాః అహం ఏషమసీహ నామ, అహం ఏషమసీహ నామ. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడకముందే, భూమి ఆకాశము చేయబడకముందే ఉన్న దేవుడు స్కేల్ చూసుకోరా, ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడకముందే. దేవునికి మహిమ. చెప్పండి, ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా ఎవరండి? ఇశ్రాయేలీలో కనపడ్డవాడు ఎవరు? మోషే కనపడ్డవాడు, అబ్రహాంతో మాట్లాడినవాడు, ఆదాము దగ్గరకు వచ్చి పలకరించినవాడు, ఆదామును నిర్మించినవాడు. తెలుసా అసలు రహస్యం? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడంట. మన ఆర్టిస్టులు చెబుతున్నారు 2000 ఏళ్ల క్రితం, నిన్నగాక మొన్న వచ్చినోడంట. ఒరే, ఉనికిలోకి వచ్చిన ఈ ప్రకృతి ప్రపంచం ఏదైతే ఉందో దాని ఉనికికే ఆయన కారణం. ఆయన నిన్నగాక మొన్న వచ్చినోడంట. వచ్చాడు, నిజమే, నిన్నగాక మొన్న. విశ్వం మొత్తాన్ని నిర్మించిన వాడు ఆయనే. విశ్వమంతా పాపము చేత బందీ అయిపోయి
నరకాగ్నికి సిద్ధమైపోతే ఏది భూలోకంలోని ప్రజలు కావచ్చు, పరలోకంలో కూడా ప్రాబ్లం ఉంది. దేవుని చిత్తమైతే మరోసారి చెబుతా. అన్ని సమస్యలకు పరిష్కారంగా ప్రాయశ్చిత్తార్థ యజ్ఞం జరిగించడానికి ఆది నుండి ప్రవక్తల నోట ఋషుల నోట ప్రవచింపజేసి ఆయనను గూర్చి అనేక ఆధారాలు ఆయన రాకముందే సాక్ష్యాలుగా రాయించి అవన్నీ నెరవేరునట్లు మహాత్మా గాంధీ స్టోరీ ఉంది, వచ్చి పోయినాక రాశారు. బిఆర్ అంబేద్కర్ గారి స్టోరీ ఉంది, ఆయన భూమి మీద పుట్టి ఆయన చరిత్ర అయిపోయినాక రాశారు ఆయన ఆత్మకథ కానీ స్టోరీగా. ఏసైది అట్ట కాదు, అసలు ఆయన భూమి మీదకి రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాలకు ముందే ఆయన ఎలా వస్తాడో, ఏం చేస్తాడో, ఎలా ప్రాణం పెడతాడో, అందరి పాపాలకు పరిష్కారం ఎలా చూపిస్తాడో, ఎలా సమాధి చేయబడతాడో, ఎలా తిరిగి లెగుస్తాడో, తిరిగి రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాడో మొత్తం ముందే చెప్పించాడు ఆయన. అది దేవుడి గొప్పతనం, చెప్పి చేస్తాడు ఆయన. ఆఖరికి మనల్ని తన్నినా సరే చెప్పి తంతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలానా రోజు దంతా నిన్ను, ఇప్పుడే తన్నను అప్పుడు దంతా, నువ్వు మారు మనసు పొంది అంటాడు. చెప్పకుండా చేయడం ఆయన స్పెషల్. అది ఏ వ్యక్తికి కూడా లేదు ఆ స్టోరీ. ఆయన రాకముందు ఆయన మ్యాటర్ రాసిన స్టోరీ ఒక యేసయ్యకే ఉంది, తెలుసా మీకు? అలాగా ఆయన రాకముందు ఆది నుండి కూడా ప్రవక్తల నోట ప్రవచింపజేసి యుగముల అంతమందు అన్నిటి ముగింపులో 2000 ఏళ్ల క్రితం వచ్చి అంతకుముందు పలికించిన ప్రవచనాలన్నీ నెరవేర్చి వెళ్ళాడు. అసలు నిర్మాణకుడు ఎవరు? నోరు తెరిచి చెప్పండి, మాకు నీరసం వస్తుంది ఏడు, చెప్పండి ఎవరు? నిర్మాణకుడు ఆయనే. నిర్మించబడినటువంటి ప్రకృతి పాపములో బందీ అయిపోతే విడిపించడానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టినోడు ఎవరు? తెలీదు, ఏం లేదు, మెట్ట వేదాంతం అంతా మాట్లాడుతూ ఉంటారు, మిడిమిడి జ్ఞానంతో. అది కూడా ఒక పాట పాడుకున్నాను నేను, ఇప్పుడే కాదు ఎప్పుడో పాడుకున్నా. మిడిమిడి జ్ఞానంతో, వాయిస్ కొంచెం బాగలేదు లేకపోతే పాడుతును కానీ, మిడిమిడి జ్ఞానంతో మానవులు చీకటి దారులను వెతికేరని, అంతా తెలుసన్న మోసములో అర్థములేని బ్రతుకు గడిపేరని. మిడిమిడి జ్ఞానంతో మానవులు చీకటి దారులను వెతికేరని, అంతా తెలుసన్న మోసములో అర్థములేని బ్రతుకు గడిపేరని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని. పాడవే 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 కోయిలా, పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక, పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. సంవత్సరాల క్రితమే పాడుకున్నా. మనోళ్ళ తెలివితేటలన్నీ చూసి విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. మ్యాటర్ తెలీదు, పాడలేదు, చదవరు, ఏం లేదు, అన్నీ అది అట్లా, ఇదెందుకు అట్లా. మరి రాజ్యాంగం కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారు. మత ఉన్మాదం ఎత్తికెక్కి పిచ్చి పిచ్చిగా.
సరే, చరిత్ర అంటే తీసే, రాజ్యాంగం అన్న తెలియాలి కదా, అది కూడా పట్టించుకోవటల్లా. సరే వదిలేద్దాంలే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందులోకి పోతే మళ్ళీ రాలేము ఇప్పుడు బయటికి. ప్రియులారా, యేసయ్య ఇప్పటివాడా ఎప్పటివాడు? అసలు ఆది అంతములు లేనివాడు ఆయన. కాబట్టి దేవునిని ఎవడను ఎప్పుడు చూడలేదు అన్న మాట నిజమే. అంటే దేవుని పరిపూర్ణత్వాన్ని, కంప్లీట్గా దేవుడు ఉన్న తీరుని ఎవ్వడూ చూడలేడు. ఎందుకంటే మన కంటికి ఒక పరిమితి ఉంది, మన చెవికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతూ మెల్లగా అంటే వినగలిగారు, హల్లెలూయా అని అనుకో. చూసారా మీ చెవులకు దిమ్మంది? ఇంకా పెద్దగా అరవలా అసలు నేను, లేకపోతే రకతం వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే కొంతవరకే నీ చెవి వినగలిగిద్ది, అంతకు మించి ఎక్కువ వచ్చిందంటే కర్ణబేరీలు పగిలిపోయి ఇక ఎవడు ఎప్పుడు పిలిచినా వినపడదు. దేవునికి స్తోత్రం. అవునా? నీ కంటికి కూడా కొంతవరకే శక్తి ఉంది, కొంతవరకే చూడగలవు. ఇప్పుడు ఆ లైట్ మీకెళ్ళి తిప్పాను అనుకో, దానికి వెళ్ళి చూడమంటే మీ కళ్ళు పనిచేయవు. మనిషి సృష్టించిన ఒక లైట్ చూడటానికే కళ్ళు పనిచేయకపోతే దేవుడు సృష్టించిన లైట్ అదిగో బయట వెలుగుతుంది, సూర్యబింబం చూడండి, కాసేపు అంధకారం గమ్మిద్ది. అట్లాంటి నక్షత్రాలని, ఆ సూర్యగోళం లాంటి నక్షత్రాలని కోటాను కోట్లు చేసి అంతరిక్షంలో వేలాడదీశాడు ఆయన. ఇక ఆయన ఎట్లాంటోడు ఊహించండి ఒక్కసారి. ఒకడు అంటాడు, దేవుణ్ణి నాకు చూపి. ఏందమ్మా నువ్వు చూసేది? పేలిపోతారా కళ్ళు, ఇంకేం లేదు, కరెంటు తగిలిన కాకిలాగా మాడిపోతాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును కాక. హై పవర్ తీగలు తగులుతాయి చూడు అప్పుడప్పుడు కాకులకి, తగిలినప్పుడు ఇక ఏమి ఉండదు, దాని ఈక తోక కూడా మొత్తం బూడిదైపోయి కింద బూడిదలాగా రాలి పడిద్ది. నాకు చూపి దేవుడిని అంటాడు. దీని మీద వితండవాదం, తర్కం, ఏడి దేవుడు ఏడి. ఒక టీచర్ గారట స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి, నాస్తికురాలు, దేవుడు ఒప్పుకోదు ఆమె, అమ్మ బల్లె అంతలో మనుషులు లేపుతుంది బల్లి. ఆ బైబిల్ చేతిలో బైబిల్ దాని మీద పెడితే కదలకుండా ఉంటుంది కూటం అయిందాక. ఇప్పుడు ఆ దరి నుంచి ఈ దరికి లెగుసుకుంటూ వస్తారు నాకు తెలుసు. బైబిల్ పెట్టండి దాని మీద. బల్లి గరిచిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏందో మరి, దాన్ని చూస్తే ఎలర్జీగా ఉంటుంది, అందుకే ఎవరికైనా అంతే ఉంటుందిలే. కూర్చోండమ్మా. ఏమ్మా అది ఇంకా వైనం కాలేదా? బైబిల్ పెట్టండి, అది కూడా కూటంలో ఉంటుంది. పట్టుకున్నావా? శబ్బాష్ రా. కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి అమ్మా. అసలు మీరు బల్లికే భయపడుతున్నారు. మా ఒక సోదరు ఉంది, త్రాసుపాము నడుము పట్టుకుంది, పక్క జడనుకొని అక్కడ వాక్యం చెబుతున్న ఆన్లైట్లో. అప్పుడు ఈ బండలు లేవు, కిందంతా పరద, ఆ పరదాలో అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి ఆ పరదాకి. అది మరి ఎట్లా వచ్చిందో లోపలికి. ఆ పరదా రంధ్రంలో నుంచి తలకాయ పరదా కిందే ఉంది, తోక పరదా కిందే ఉంది, మధ్యలో నడుము బయటకు వచ్చింది. అది పక్కన ఈ సోదరం మీద టచ్ అవుతూ ఉంటే పక్కన జడ ఏమో కానుకుంటుందేమని అంటుంది. వాక్యం వింటా ఏంది మాటికి వచ్చి పడుద్దని గట్టిగా పట్టుకుంటే కదిలింది. ఇక లేచి గంతులేసింది, పక్కోళ్ళ మీద పడిందా. ఏం టెన్షన్ పడలే, ఎవరు లేవాలా, అట్లనే కూర్చున్నాం. దాన్ని అలానే పరదా కింద అట్లనే పెట్టాం. కూటం అయిపోయినాక దాని యాత్ర ముగింపు చేసి పంపించాం. అది కూడా ఒరిజినల్ కంపెనీ బ్రాండ్ త్రాసుపాం. ఏమండి? కాబట్టి ఏం భయపడద్దు, బల్లి ఏం చేసిద్ది. సరేనా? ఎక్కడో చాగాం, ఏమో ఎవరికి తెలుసు, ఏదో చెబుతున్నాం మొత్తం. దేవుడు నాస్తికురాలు, దేవుడు లేడు అనే పాఠం పిల్లలకి నేర్పాల, బాగా వాళ్ళ బుర్రలో ఎక్కించాల.
ఓ రోజు క్లాస్లో పిల్లలందరూ కూర్చొని ఉంటే, రేయ్ మీకు దేవుడి గురించి చెబుతారా అందట. ఏం చెబుతాదో టీచరు అని ఆశ్చర్యంగా చూశారు. ఒప్పుకోదు కదా. దేవుడు లేడని నిరూపిస్తా అందట అని, ఒరే గోపి లేరా అంది. గోపి అనేవాళ్ళు లేచాడు. వాళ్ళు లేస్తే, ఒరే నీకు నేను కనపడుతున్నానా? అవును మేడం కనపడుతున్నారు. ఈ మేజాబల్ల కనపడుతుందా? అవును మేడం కనపడుతుంది. నేను కనపడ్డానంటే ఉన్నాను కాబట్టి కనపడ్డాను. మేజాబల్ల కనిపించిందంటే ఉంది కాబట్టి కనిపించింది. ఆ కిటికీలో నుంచి చూడరా, ఆకాశం కనపడుతుందా? కనపడుతుంది టీచర్. ఆకాశం ఉంది కాబట్టి కనపడింది. అవునా? ఈ పిల్లలందరూ ఉన్నారు చూడరా, కనపడుతున్నారా? కనపడుతున్నారు టీచర్. అందరూ ఉన్నారు కాబట్టి కనపడుతున్నారు. ఇప్పుడు దేవుడు కనపడుతున్నాడా? కనపడలేదు టీచర్. కనపడరా ఎందుకంటే లేడు కాబట్టి అందుట. పాపం ఆ కూర్చున్న వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది, విశ్వాసి. అమ్మాయికి ఆత్మలో మండింది. టీచర్ గారు మిస్లీడ్ చేస్తుంది అనుకుని ఆత్మచేత ప్రేరేపించబడి పైకి లేచింది. టీచర్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా ఒక డౌట్ వస్తుంది టీచర్ అందట. ఏమిటి అందట. ఒక్కసారి గోపితో నేను కూడా మాట్లాడుతా అందట. గోపి కొంచెం పైకి లెగవ్వా. మళ్ళీ వాడే లేచాడు. నీకు మేజాబల్ల కనపడుతుందా? కనిపిస్తుంది. ఉంది కాబట్టి కనిపించింది. ఓకే రైట్. బయట కిటికీలో నుంచి చూడు, మేఘం కనపడుతుందా? కనిపిస్తుంది. ఉంది కాబట్టి కనిపించింది. పిల్లలందరినీ చూడు, కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఉన్నారు కాబట్టి టీచర్ చెప్పినట్టు కనిపిస్తున్నారు. నేను కనపడుతున్నానా గోపి? కనిపిస్తున్నా. ఎస్ నేను ఉన్నాను కాబట్టి కనిపిస్తున్నాను. ఇప్పుడు టీచర్ గారు కనపడుతున్నారా? కనిపిస్తుంది. ఉంది కాబట్టి కనిపించింది. గోపి టీచర్ గారి మెదడు కనపడుతుందా? కనిపించట్లేదు కాబట్టి టీచర్ గారికి మెదడు లేదు అంతే అని కూర్చుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. టీచర్ మీరు చెప్పిన న్యాయం ప్రకారం, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం దేవుడు కనపడట్లేదు కనుక లేకపోతే మీ మెదడు కూడా మరి కనపడట్లేదు కనుక లేదని మీరు ఒప్పుకుంటారా అంటే టీచర్ గారు పాఠం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని డొంక తిరుగుడు వ్యవహారాలు చెప్పినా దేవుడు ఉన్నాడు అనే చెప్పేవాడికి పెద్ద లాజిక్ అవసరం లేదు, కానీ దేవుడు లేడని చెప్పేవాడికి బోల్డ్ అంత లాజిక్ కావాలి, బోల్డ్ అంత మ్యాటర్ కావాలి. ఎంత చెప్పినా అది ఒరిగే ఉంటుంది, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. నేను అడుగుతున్నా మీరు చూసారా అని. ఇప్పుడు మొదటి ప్రశ్న కాడికి వచ్చా, మీరు చూసారా? కానీ చూడకపోయినా ఆయనను మీరు విశ్వసించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడని? మరి అప్పుడప్పుడు ఎందుకు దేవుడు ఉన్నాడో లేడో డౌట్ వస్తుందని అనిపిస్తుంది మీ మనసుల్లో? అంటే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు లేడేమో అనిపిస్తుంది. నో, దేవుడు ఉన్నాడు. మొదటిది, ఆ దేవుడు ఎవరని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే అంతకుముందు బహుమంది గురించి మనం నమ్మకం కలిగి ఉన్నాం. ఇప్పుడైతే అన్నిటినీ పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. దేవుడు అని పిలవడానికి, ఆ అర్హతను ఆపాదించడానికి, మన ఆరాధనకి యోగ్యత ఎవరికుందో తెలుసుకోవడానికి మనం పరిశీలించినప్పుడు అందరిలో మనకి ఒక శ్రేష్టమైన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఒక దేవుడు అనేవాడికి ఏ లక్షణాలు ఉండాలో, ఏ కొలతలు ఉండాలో, ఏ క్యారెక్టర్ ఉండాలో, ఏ విషయాలు ఉండాలో అవన్నీ కూడా యేసులో నేను చూశాను. ఇప్పుడు ఒక మాట వినండి. రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఎవరి విశ్వాసం వాళ్ళది. వాళ్ళకి రకరకాల వ్యక్తులలో, మనుషుల్లో దేవుడు కనపడ్డాడు. వాళ్ళకి నాకు అభ్యంతరం లేదు అనుకుంటే అనుకోండి. ఇప్పుడు కొంతమందికి నాలో దేవుడు కనపడతాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు, నేను ప్రార్థన చేశాను, దేవుడు జవాబు ఇచ్చాడు. ఇక వాళ్ళు వచ్చి శాలేమన్నా
నువ్వే దేవుడు అన్నా అని నన్ను అన్నారు అనుకో, నేను నిజంగా దేవుణ్ణేనా? ఆపదలో వారికి ఏదో నా దగ్గర ఉన్నది ఇచ్చి ఆదుకున్నా, వెంటనే వాళ్ళు వచ్చి శాలేమన్నా నువ్వు దేవుడు అన్నా అన్నారు, నేను దేవుణ్ణేనా? సరిగా చెప్పండి. ఆహా, లేదు. అలాగే మీకు బోధ కలిగేదానికి మంచి మార్గాన్ని, నీతి పాఠాలు బోధించా, అబ్బా శాలేమన్నా ఈ మాటలు మాకు ఎవడూ చెప్పలేదన్నా, నువ్వు దేవుడు అన్నా అన్నారు, నేను దేవుణ్ణేనా? చెప్పండి. దేవుణ్ణా? కాదు. మరి దేన్ని బట్టి నువ్వు దేవుడివి అని అంటారు అంటే, దేవుళ్ళో ఉండే సుగుణాల్లో ఒక గుణం నా దగ్గర నీకు కనబడేసరికి దేవుడు లాంటోడివి అన్నావు. దేవుడు లాంటోడు వేరు, దేవుడు వేరు. దేవుడు లాంటోడు అంటే దేవునికి ఉండేటువంటి సుగుణాలలో ఒకటేదో వీడి దగ్గర కనపడింది, దాన్ని బట్టి ఏదో ఒక లక్షణాన్ని బట్టి ఒకరిని దేవుడని మనం అనుకుంటే అది మన భ్రమ. దేవుడు సుగుణాల సంపన్నుడు, సద్గుణాల మూట. ఇప్పుడు నాలో సద్గుణాలు ఉన్నాయి కొన్ని, అవి దేవుని నుండే కలిగినాయి, కానీ నాలో దుర్గుణాలు కూడా ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నా, డైరెక్ట్ స్టేట్మెంట్, మళ్ళా లాలూచి లేదు. నాలో సుగుణాలు ఉన్నాయి, ఆ సుగుణాలు కూడా దేవుణ్ణి బట్టి వచ్చినాయి నాకు. నాలో దుర్గుణాలు కూడా ఉన్నాయి. ఎంత దుర్గుణం అంటే, మమ్మ నోరారా 2-3 సార్లు అంది, ఒకటన్నా తగిలిపోవట్లేదేంది నువ్వని. ఎందుకు? ఆనాడు దుర్గుణాల మూటగా ఉన్నాను నేను. టార్చర్, తల్లిదండ్రులని గౌరవించడం తెలియదు, ఒక మూర్ఖత్వం, తప్పుడు మాదిరిని బట్టి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయి నీచ ప్రవృత్తిలో జీవించే దుర్గుణాల మూటని. ప్రభు అయిన యేసు నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి తన యొద్దకు ఆకర్షించుకున్న తర్వాత నా బ్రతుకు మారటం మొదలుపెట్టింది. తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా గుర్తించి వాళ్ళకు జరిగించాల్సిన మర్యాద నేను జరిగించాలని గ్రహించి వాళ్లకు చేయదగ్గ సాయం చేయటం మొదలుపెట్టా. వాళ్ళ కాలు మొక్కటం మొదలుపెట్టా, లేకపోతే కాలు ఎత్తే అంతకుముందు. చెప్తున్నాగా, అలాగా గుద్దుతా అని చెయ్యి కాలు ఎత్తే తల్లి మీద. అలాంటిది కాలు మొక్కే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, కాలు ఎత్తకూడదు నాన్న తల్లి మీద, చెయ్యి ఎత్తకూడదు నాన్న తల్లి మీద, కాలు మొక్కాలే తల్లిదండ్రులకి అని యేసయ్య నేర్పాడు. ఈ లక్షణం నాకు యేసును బట్టి వచ్చింది. ఇప్పటికి కూడా నాలో మీకు అన్ని సుగుణాలు కనపడతాయి, ఎందుకంటే జాగ్రత్త పడతా. మీ ముందు నేనే కాదు, ఎవరైనా దాదాపు 100లో 80% భక్తులందరూ కూడా బయట జాగ్రత్త పడతారు. అర్థమైందా? ఎందుకంటే మరి చెప్తున్న మాటకు తగ్గ జీవితం ఉండాలి కదా. పక్కన రకరకాలుగా మనుషులు విసిగిస్తున్నా, పిచ్చ కోపం వచ్చి ఒకటి గుద్దుదాం అనిపించినా ఆ బిడ్డకి తెలియదు. ఒట్టిదే వీడంత సాత్వికుడేం కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ మైకు తీసి గుద్దుదాం అనిపించేంత కోపిస్తోడే. కానీ నేనే మైకు తీసి గుద్దుతా అన్నాను అనుకో, ఇక విశ్వాసులు కర్రలు తీసుకొని బాగుతారు. కాబట్టి నేను మాదిరిని కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అవతలోడు చిరాకు పెడుతున్నా, ఆ బిడ్డకు తెలియదు, లోపల రగిలిపోతుంటుంది. అవునా కాదు? నిజం చెప్పండి, అవునా? నాలో కోపము, మితిమీరిన కోపమనే దుర్గుణం ఉండి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని పొరపాటుగా అపార్థం చేసుకునే దుర్గుణం ఉండొచ్చు. ఇదైతే అందరికి ఉంటుంది, గ్యారెంటీ ఇస్తా, 100% గ్యారెంటీ ఇస్తా. ఎదుటి వాళ్ళని తొందరపడి అపార్థం చేసుకునే దరిద్రపు లక్షణం అందరికీ ఉంటుంది. అవునా? ఎందుకుంటుందో? ఇంకా మరికొన్ని అసలు ఏ దుర్గుణం లేకుండా పూర్తిగా సుగుణాల సంపన్నుణ్ణి నేనే కాదు, ఏ సేవకుడు కాదు, ఏ నరుడు కాదు, ఏ ఒక్కడు లేడట్లా. మరి ఎవరున్నారు అట్లా? ఒకే ఒక్కడున్నాడు. కాగడా వేసి వెతికినా దొరకదు ఆయనలో దుర్గుణం.
కాగడ భూతద్దం పెట్టి వెతికినా దొరకదు ఆయనలో తప్పుడు గుణం. పూర్తిగా సుగుణాల మూట. ఒక్కడు ఆయన మనుషుడిగానే భూమి మీదకి వచ్చి జీవించి వెళ్ళాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. తెలుసా? ఆయనతో ఎవరిని సాటి చేస్తావు? ఏ మనుషుడిని సాటి చేస్తావు? కాబట్టి నేను అంతకుముందు మొక్కిన వాళ్ళందరి జీవితాలు చదివా. నా బతుకు వాళ్ళ బతుకు ఈక్వల్. ఏం వేరియేషన్ లేదు. అదే టైపులో యేసయ్య లైఫ్ కూడా చూసా. నా జీవితం, వాళ్ళ జీవితం, యేసయ్య జీవితం. నేను అంతకుముందు నొక్కిన వారి జీవితాలు నేను చదివినప్పుడు నా పర్సనల్ సాక్ష్యం, నా అభిప్రాయం నేను చెబుతున్నా. నాకు స్వేచ్ఛ ఉందిగా, నా భావాన్ని నేను ప్రకటించే స్వేచ్ఛ నాకు లేదా? ఆర్టికల్ 25 ప్రకారం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే నా ఫీలింగ్ నేను చెబుతున్నా. నేను మొక్కిన వాళ్ళందరి జీవితాలు చదివా. వాళ్ళ లైఫ్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యంలోని అరిషడ్ వర్గాలు పనిచేసినాయి. నా బతుకులో కూడా అయ్యే ఉన్నాయి. కాబట్టి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని, ఇక అంతా ఈక్వల్ అయినప్పుడు ఇక వారి వల్ల నేను మోక్షానికి ఎట్టబోతానని క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు. మరి ఇప్పుడు ఏ పాపం లేని పరిశుద్ధుడు ఎవడు? నాకు మాదిరి ఎవడు? నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాడెవరు? నన్ను మోక్షానికి తీసుకెళ్లేవాడెవరని వెతికా. నేను అడిగిన ఈ కొలతలన్నీ కరెక్ట్గా కలిగి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తుపట్టా. అది కావాలంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మర్యాదగా కళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదవండి, యేసయ్య జీవితం చదవండి. నా కుమారుడికి బైబిల్ ఇచ్చి వాడు చదివిన తర్వాత అంతకుముందు నేను మొక్కిన వారి యొక్క చరిత్రలు ఇచ్చా. లోపాలు బట్టురా, లోపాలు అండర్లైన్ చేయరా అని తీసుకొని తడవకొని అండర్లైన్ చేసి తీసుకొచ్చి నా ముందు ఉంచాడు. ఇదిగో ఇతను ఇలా చేయకూడదు కదా, ఈమె ఇలా అనకూడదు కదా, ఇది తప్పు కదా, ఇది ఒప్పు కదా అని మొత్తం తీసుకొచ్చి రాసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత అచ్చంగా ఏ చదివితే ఇటు పాడైపోతాడేమో డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే అట్టు ఉంటాయిలే చరిత్రలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాడి చేతికి ఇచ్చా. ఇదిగో ఇందులో యేసు ప్రభు లైఫ్ చదువురా అని ఇచ్చా. బైబిల్లో కూడా మనుషులు ఉన్నారు భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు. కానీ నేను గతంలో మొక్కిన వాళ్ళలో మనుషులు బాగున్నారు, మొక్కిన వాళ్ళే తేడాగా కనపడ్డారు. రాయబడ్డది. డౌట్ ఉంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, చూపిస్తా వస్తే. నేనే ఒట్టి ప్రగల్భాలు బలకట్లేదు, తెలియని విడివిడి జ్ఞానం మాట్లాడలేదు. ఎవరికన్నా ఆత్మలో మండితే దానికి నా సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. డౌట్ ఉంటే రావచ్చు, చూపిస్తా మొత్తం. యేసు ప్రభు లైఫ్ ఇచ్చా, చదువురా. ఈయనలో కూడా ఏమైనా తప్పులు ఉంటే అండర్లైన్ చేయన్న. మరి అందరికీ ఒకటే న్యాయం కదా. అందులో నాకుంటే మక్కువ దేని మీద ఉంటుంది? నేను ఎందులో పుట్టానో, ఎందులో పెరిగానో, ఎందులో మునిగి తేలానో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. యేసు ప్రభు బైబిలే నాకు పరాయి ఫీలింగ్. ఇక నా మిగిలినవన్నీ నా హైందవ సాహిత్యం, పురాణాలు కానీ, వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇవన్నీ నాకు ఫేవర్గా ఉంటాను. కాబట్టి అవి ఇచ్చాను. దాంతోపాటు యేసయ్య బైబిల్ కూడా ఇచ్చి యేసయ్య స్టోరీ చదువురా, ఇందులో ఆయన తప్పులు కూడా ఏమైనా ఉంటే అండర్లైన్ చేయని ఇచ్చా. వాడు స్టడీ చేసి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? అంతకుముందు నువ్వు ఇచ్చినవి చదివితే వారి లోపాలన్నీ ఇట్టే అర్థమైపోయినాయి. కానీ ఈయన జీవితం చదువుతుంటే ఆయన లోపాల సంగతి ఏమో కానీ నా బ్రతుకులో లోపాలు నాకు అర్థమవుతున్నాయి నాయన అన్నాడు వాడు. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మళ్ళీ ఆడ మెల్లగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా మీకు? ఇక్కడే గోవిందపురం. ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద ఆయన. ఆయన దగ్గరికి ఆయన బంధువు ఒక ఆయన వచ్చాడంట. ఏమిటో మతం పట్టావంటగా? మతం అన్నాడట. మతం పట్టలేదు అన్నాడంట. అదే లేదు, మతంలో దిగావంటగా? దిగలేదు, దిగిన దానిలో నుండి పైకి ఎక్కాను అన్నాడంట. ఆయన మామూలుగా చెప్పడు సమాధానం. కాదోయ్, మన వాటిల్లో ఏవైనా తప్పులుంటే సరి చేసుకొని మన దానిలోనే ఉండాలి కానీ వేరే దానికి పోవటం ఏమిటో అన్నాడట. నేను సరి చేసేవి నాకెందుకు? నన్ను సరి చేసేవాడు నాకు కావాలి. అందుకే నేను బైబిల్ పట్టుకున్నా, యేసయ్యను పట్టుకున్నాను. నేను సరిదిద్దేవి నాకెందుకు? నన్ను దిద్దేవాడు కావాలి, ఆయన యేసు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. కాబట్టి
దేవుడు ఉన్నాడని మొదట నమ్మాం. ఆ దేవుడు ఎవరు అంటే, దేవుడు అనడానికి 100% అర్హతలన్నీ కూడా యేసులో ఉన్నందున, ఇప్పుడు నేను యేసులో ఉన్నాయని నేను చెప్పటం కాదు, అసలు యేసు చేసిన కార్యములు చేసేవాడే ప్రజాపతి, ఆయనే ఆది సంభూతుడని క్రీస్తు పూర్వము 2000 ఏండ్ల క్రితం చెప్పబడిన వేదములో, ఋగ్వేదము 10వ మండలము 9వ సూక్తమైన పురుష సూక్తంలో ప్రజల పాప పరిహారార్థమై ఆహుతించబడేటువంటి ప్రజాపతి ఆయనే ఆది సంభూతుడు అనే మాట ప్రస్తావించాడో. ప్రజల కొరకు ఆహుతించబడేటువంటి యజ్ఞ పురుషుడు. శుక్ల యజుర్వేద సంహితలో నేను దేవతలకు మొక్కిన దేవుడెవరన్న అంశంలో మొత్తం వేదాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో నాకు అవకాశం ఉన్నంత వరకు అన్నీ చూపించా. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అప్పుడు టైం లేదు. కొంచెం లోతుగా మాట్లాడితే మన వాళ్ళకి పిచ్చెక్కుద్ది కదా, అర్థం కాకపోతే, అందుకని సింపుల్గా ముగించా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆనాటి వేద ఋషులు చెప్పిన వాడు కూడా ఈయనే, బైబిల్ ప్రవక్తలు చెప్పిన వాడు ఆయనే. గనుక గుర్తించి నేను మొక్కటానికి అర్హత, నన్ను విమోచించటానికి చేసిన యాగం, నేను ఫాలో అవటానికి అద్భుతమైన మాదిరి యేసు ప్రభులో చూసి ఈయనే దేవుడని అనుసరించడం మొదలుపెట్టా. మరి అంత మాత్రం క్యారెక్టర్ నాకు అంతకు ముందు వాళ్ళ కనపడలా. ఎందుకు మారావు, ఎందుకు మారావు అంటావు, చెప్పరాసి వెధవాయ్ అనాలి అనిపించింది నాకు. అనకూడదుగా మనం. దేవునికి స్తోత్రం. ఎందుకు మారావు ఏందిరా? ఆ క్యారెక్టర్ కనపడింది, మరి ఆ కొలతలు కనపడ్డాయి. అంత మాత్రం వాడిని చూపించి ఇంకోకుండా మరి ఆలోచిద్దాం. ఉన్నాడా? లేడని ఎప్పుడో పెద్దోళ్ళు ముసలోళ్ళు తెలుసుకొని పాటలు కూడా రాసేసుకున్నారు అన్ని చదివి. సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమాను ఎవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కనీసం వారి గ్రంథాలు కూడా సరిగా, మన గ్రంథాలు చదవాలి కదా, మనం చదివి కదా మాట్లాడాలి. నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, ఒరే అబ్బాయి నేనేం మతం మారలా, వేదం ఏమి చెప్పిందో అందులోనే ఉన్నా నేను. దేవునికి స్తోత్రం. వేదం ఏ యజ్ఞ పురుషుణ్ణి, ఆహుతించబడిన ఏ పరమాత్మని, అగ్ని అయి ఉండి యజ్ఞమై దేవతలందరి చేత మొక్కించుకున్న ఏ అగ్నిని గురించి చెప్పిందో ఆ అగ్నినే నేను ఇప్పుడు మొక్కుతున్నాను. విదేశీ మతం కాదు, నీ బొంద కాదని ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి చెప్తున్నా. వినపడి సస్తేగా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది నా బతుకంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేమంటే చంపుతాం, తిడతాం, కొడతాం, పొడుస్తాం, మాకు తెలీదు. నువ్వు అహంకారంతో కొడితే మేము ప్రేమతో కొడతాం, నువ్వు చెడిపోవటం ఇష్టం లేదు కాబట్టి. ప్రియులారా, ఎందుకు యేసుప్రభు మార్గంలోకి వచ్చాం, ఎందుకు ఆయన్ని నమ్ముకున్నామంటే, ఒక దేవుడు అనటానికి 100% క్వాలిటీస్ అన్నీ యేసులో ఉన్నాయి. ఇది మిడిమిడి జ్ఞానంతో చెప్పట్లేదు, అక్షరాల అన్ని చదివి పరిశీలించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చెబుతున్నా. ఓకే, ఇప్పుడేం నమ్మాలి? మొదట చూడకయే దేవుని నమ్ముట. అలాగే యేసు శిలువ యజ్ఞం చూశారా మీరు? అయిపోయింది, చెప్పండి. ఇక యేసు శిలువలో ప్రాణం పెట్టడం చూశారా? నో, చూడకయే మీరు ఆయన శిలువ యందు విశ్వాసం ఉంచారు. దీని వలన మీకు ఆత్మరక్షణ కలుగుచున్నది.
అంతేగాక మీకు ధన్యత, చూడక నమ్మిన వారికి కలిగే ధన్యత మీకు లభిస్తుంది. దేవుణ్ణి చూడలా, ఆయన ఉన్నాడని నమ్మారు. యేసును చూడలా, ఆయన ఉన్నాడు, నా కోసం వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మళ్ళా రాబోతున్నాడు అని నమ్ముతున్నారు. ఈ నమ్మికగా మీకు నిష్ప్రయోజనం కాదు, గొప్ప ధన్యత తెచ్చిపెట్టింది. ఏమండి, నోవహు అది వరకు తెలియబడని సంగతులను గురించి దేవుని యందు నమ్మిక ఉంచాడట. నోవా 40 రాత్రులు 40 పగళ్ళు భూమిని జలముతో నింపబోతున్నా, ఆకాశ తూములు విప్పబోతున్నా, అగాధ జలపు ఓటలు విప్పబోతున్నా, భూమండలం అంతా కూడా నీటితో ముంచెత్తబోతున్నా, పర్వతములు సైతం మునిగిపోయేంత జలములు భూమి మీదకి ప్రబలి రాబోతున్నాయి. నీ ఒక్కడివే నా దృష్టి ఎదుట నిందారహితుడవై నడుచుకొనుచున్నావు గనుక నా కృప నీ మీదికి వచ్చింది. నీవు నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకో అని, ఓడ ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, ఏ చెక్కతో దాన్ని కట్టాలో కూడా మొత్తం దేవుడే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. చితిసారకపు మ్రాను తీసుకొని దానితో ఇలాగ నువ్వు ఇన్ని అరలు కలిగి, ఇన్ని అంతస్తులు కలిగి ఉన్న ఓడను చేసుకోమని నోవహుకు చెప్పాడు. నోవహు చెబితే అప్పుడు ఉన్నోళ్ళు అంటారు, ఏంది పైనుంచి నీళ్ళు వస్తాయా అంటారు. ఇప్పుడు మనం అగ్ని కురిసిద్దంటే నమ్మట్లేదుగా ఎవడు, అంటే ఇంతవరకు ఎవరు చూడాల పైనుంచి అగ్ని వానబట్టం. నోవా టైములో పైనుంచి నీళ్లు పడటం కూడా ఎవరికి తెలియదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు ఇంటికి పోయి చదువుకోండి, అది ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి, ఇప్పుడు టైం అయిపోయింది ఈడ. స్తోత్రం. అప్పుడున్న తరమంతా ఎగతాళి చేశారు నోవహుని. ఆయన ఎవడేమనుకుంటే నాకే, దేవుడు చెప్పాడు నేను చేస్తా అని మొండికి తిరిగాడు. రికార్డ్ బ్రేక్ అండి నోవాహు. అసలు ఊరు మొత్తం ఒకటైతే నేను ఒక్కడే ఒకటన్నట్టు నిలబడ్డాడు నోవహు. కొంతమంది ఉంటారు, రావాలని ఉంది కానీ మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వద్దామని అనిపిస్తానే ఉంది, మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. బాప్తీసం కూడా పొందాలని ఉంది కానీ మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. రేపు అగ్నిగుండంలో పడ్డ తర్వాత మరి మీ వాళ్ళు ఏమి అనుకోరా? ఎందుకు అనుకోరు? వచ్చి అంటారు, బుద్ధి తక్కువదానా, మాకంటే తెలియదు, నీకు తెలుసుగా, పోయి పొందకపోయావా, మీరేదన్నా అనుకుంటారేమో అని అనాల్సి వచ్చేది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ వాళ్ళు లేదు, మా వాళ్ళు లేదు, యేసునామములో ముందు పరిగెత్తుకొని పోయి బాప్తీసం పొందేసేయాలి, తర్వాత తిప్పల తర్వాత. రక్షణ బంధు అని చెప్పాడు. జాగ్రత్త చేసుకోమంటే నోవహు రెడీ చేసుకున్నాడు. ఒరే వీడు ఎంత పిచ్చోడరా, ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకొని అంతా ఏదో ఊరి మధ్యలో ఏదో ఒకటి కడతన్నాడు, డబ్బులన్నీ దానికి తగలబెడుతున్నాడు. మనం చూడరు హాయిగా తింటున్నాం, తిరుగుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పెళ్ళికి ఇచ్చుకుంటున్నాం, ఒక్కొక్కటి అరడజన్ చేసుకుంటున్నాం. ఏంటి దేవునికి స్తోత్రం, డజన్ అరడజన్ చేసుకుంటున్నాం, కావాలనుకున్నది తింటున్నాం, తాగాలనుకున్నది తాగుతున్నాం, ఎగురుతున్నాం. అసలు బ్రహ్మాండంగా ఉంటే మనము ఏంద్రా ఇట్లాంటి పని చేస్తున్నాడని ఎగతాళి చేశారు. నోవహు పట్టించుకోవాలా, నోవహుని వాళ్ళు పట్టించుకోవాలా. పిచ్చెత్తింది నోవహుకి. ఒరే నా మాట లక్ష్య పెట్టినప్పుడు మిమ్మల్ని మీ చేష్టల్ని నేను ఎందుకు లక్ష్య పెట్టాలి? మీరెంత పంతం పట్టు కూర్చున్నారో నేనంతే కూర్చుంటా. నా మార్గంలోకి మీరు రానంత వరకు మీ మార్గంలోకి నేను ఎందుకు వస్తారా? నేను కూడా రాను అని అలాగా ఊరి మొత్తానికి అడ్డం తిరిగి కూర్చున్నాడు. ఓడగట్టడం అయిపోయింది. దేవుడు మాట్లాడాడు, నోవా నేను భూజంతువుల్లో రెండేసి నీ దగ్గరకు పంపిస్తాను అన్నగా వస్తున్నాయి. డోర్ది మొత్తం వచ్చేసినాయి, జతలు రకరకాల జంతువులు, జీవులన్నీ అన్ని లోపల చేరినాయి. మరి మొత్తం జలప్రళయంలో నాశనం అవుతుంది కదా. తర్వాత మళ్ళీ నోవా ఫ్యామిలీ రన్నింగ్లోకి వచ్చినప్పుడు అవన్నీ కావాలిగా మళ్ళా. అందుకని వాటి ఉనికి ఉండునట్లు అటన్నిటిని రెండేసి మొత్తం ఓడలోకి రప్పించాడు. అదిగో ఓడ, సకల ప్రాణులు, దేవునికి స్తోత్రం. ఓడంటే రోడ్డు మీద నుంచి వచ్చింది అనుకునేది, స్క్రీన్లో కనపడేది చూడండి. అలాగ మొత్తం రెడీ అయిపోయింది.
అన్ని జంతువులన్నీ లోపల చేరుతుంటే వచ్చి పగలబడి నవ్వుతున్నారు. వీడికేం మెంటలెక్కింది ఏందిరా, పిచ్చి పనులు చేస్తున్నాడని. ఇప్పుడు మనల్ని కొంతమంది ఎగతాళి చేస్తారే, ఆదివారం భార్య బిడ్డలను తీసుకొని చక్కగా తలంటూ స్నానం చేసి తెల్లటి బట్టలు కట్టుకొని హల్లెలూయా స్తోత్రం అనుకుంటా చర్చికి వస్తుంటే కొంతమంది విచిత్ర, అబ్బో భక్తుడు భక్తుడు బయలుదేరాడు, భక్తుడు ఎప్పటి నుంచి రో అని మనం కనపడ్డంత వరకు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చూడు, అరుగుల మీద కూర్చొని. సీసీ కెమెరాలు, కొంతమంది సీసీ కెమెరాలు అన్నమాట, అరుగుల మీద కూర్చొని వాడిని చూడటం వీడిని చూడటం అంతా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే చక్కగా 6 దినాలు కష్టపడి పని చేసుకొని ఆదివారం రోజు హాయిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటా చర్చికి వస్తున్నా, చర్చి నుండి వెళ్తున్నా. వందనాలండి భక్తుడు గారు. ఎటకారాలు కొంతమంది. ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఇంట్లో భజన కూడా పెట్టారే. భజన కాదు, ఊరుకో, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి చూద్దాం ఎన్ని రోజులు ఈ భక్తి. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగా ఎగతాళి చేస్తూ వచ్చారు నోవహుని. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు, నోవా 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 చిత్తం ప్రభువా, ఓ నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోండి. ఎందుకు తండ్రి, సమయం ఆసన్నమైంది, నేను రప్పించబోతున్న ప్రళయం ఇక స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపో అన్నాడు. మొత్తం నోవా కొడుకులు పిలుచుకున్నాడు. షేమో, హామో, యాపెతో, నా కోడండి రారా, కుమారులారా రండి, త్వరపడి రండి, ఓడలోకి ప్రవేశించండి. నోవాహు భార్య, నోవా మొత్తం 8 మంది వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి డోర్ లాగుతున్నాడు. దేవుడు మాట్లాడాడు, నోవా నోవా నువ్వు వెళ్ళి డోర్ నేను వేస్తా అన్నాడు. ప్రభా నేను అంతా రెడీ చేసుకున్నా, ప్రభా నేను వేసుకుంటా, నువ్వు పో, డోర్ నువ్వు కాదు నేను ముయ్యాలి, పో, నువ్వు వేసావు అనుకో, నువ్వు తీస్తావు, నేనేస్తా, నేనేస్తే ఇక నువ్వు వల్ల కాదు, పో అని నోవాహును లోపల పంపించి మొత్తం డోర్ క్లోజ్ చేశాడు. క్లోజ్ చేశాడు. ఇక స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా నోవా ఫ్యామిలీ కూడా ఓడలో ప్రవేశిస్తుంటే, వెళ్తున్నారా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందులోనే సమాధి అయిపోండి, రాండ్రా. ఇలాంటి అర్భకులతో మనకెందుకు, మూఢులరా వీళ్ళు, మూఢభక్తిరా, మరి పిచ్చిరా, చాదస్తాంరా, మనకెందుకురా వీళ్ళతో, రండిరా మనం పోదాం అని వాళ్ళని వెటకారం చేసుకుంటా వెళ్తా 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 ఉంటే టపా టపా పైనుంచి నీళ్లు చుక్కలు పడుతున్నాయి. ఆ నీళ్ళ చుక్కలు ఎప్పుడైతే పడ్డాయో చిన్నగా ఒకటి మొక్క ఒకటి చూసుకుంటున్నారు. నీళ్లు పడ్డాయా నీ మీద? నా మీద కూడా పడింది. చూస్తా ఉండగానే ఇంకొంచెం ఎక్కువ పడతాం మొదలుపెట్టింది. కాళ్ళ కింద చూశారు, నీళ్లు వచ్చేస్తున్నాయి. అగాధ జలముల ఓటలు విప్పబడి భూగర్భంలో నుండి బుడబుడబుడబుడబుడబుడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. హే, కాళ్ళ కింద నుంచి నీళ్ళు వస్తున్నాయిరా, వెర్రిమొహవాడా, ఇది మావులేరా, అటు చూడరా, పైనుంచి వస్తున్నాయి. పైనుండి కింద నుండి నీళ్లు చూస్తానే గిలకల లోతు, చూస్తానే మోకాళ్ళ లోతు. ఇక వణుకు స్టార్ట్ అయింది. భక్తిహీనులకు వణుకు పుట్టే రోజు రాబోతుంది భవిష్యత్తులో కూడా, తెలుసా? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు గుట్టకొక్కరై అనాథలై రోజు, చెట్టుకొకరు గుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు,
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు.